కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రోజుల శిశువు కిడ్నాప్ మిస్టరీని పోలీసులు గంటల్లోనే ఛేదించారు. కిడ్నాప్ జరిగిన గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన స్వరూపారాణి అనే మహిళ 3 రోజుల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. కాగా నిన్న రాత్రి ఆసుపత్రిలోని గైనిక్ వార్డులోకి నర్సు వేషంలో వెళ్లిన మహిళ మగ శిశువును ఎత్తుకెళ్లింది. కిడ్నాప్ సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా శిశువును ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. శిశువును తీసుకెళ్లిన మహిళ ఆమెను గుర్తించడం జరిగింది. సురక్షితంగా ఆమె దగ్గర నుంచి బిడ్డను తల్లి వద్దకు చేర్చారు. మార్నింగ్ 1:30 అవర్స్కి ఒక అమ్మాయి వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చి ఈ బేబీ బాయ్ని కిడ్నాప్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అమ్మాయి డ్రెస్ కోడ్ కూడా సేమ్ ఆ హాస్పిటల్లో నర్సులు వేసుకుని డ్రెస్ లాగా వేసుకుని వచ్చి ఈ అబ్బాయిని అపహరించడం జరిగింది. నేను మా సిబ్బంది సహాయంతో మా బందర్ తాలూకా ఎస్ఐ గారు ప్రసాద్ గారు, అలాగే భాష, శ్రీనివాస్ వీళ్ళందరి సహాయంతో ఈ బేబీ బాయ్ని ఇంగ్లీష్ పాలనలో ట్రేస్ చేయడం జరిగింది. మచిలీపట్నంలో శిశువు కిడ్నాప్ మిస్టరీని పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిన్న ఆసుపత్రిలో ఉన్న మగ శిశువును ఒక విత్తడి మహిళ దొంగిలించి తీసుకువెళ్లారు. ప్రధానంగా ఆ ఇటీవల కాలంలో ఇటువంటి శిశువులను ఎత్తుకు వెళ్ళిపోవడం, అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉంది. గతంలో కొన్ని కేసులు చేస్తారు, కొన్ని కేసులు ఇప్పటికి కూడా చేస్తాను పరిస్థితి. అయితే నిన్న ఈ 3 రోజుల క్రితం కృష్ణా జిల్లా శ్రీకాకుళానికి చెందిన స్వరూపారాణి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కోసం జాయిన్ అయ్యారు. అదే రోజు మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో ఒక మహిళ నర్సు డ్రెస్ వేసుకుని మరి లోపలికి వచ్చారు. అయితే అందరూ కూడా అర్ధరాత్రి డ్యూటీలో ఉన్నట్టు కూడా అందరూ భావించారు. అదే సమయంలో ఎక్కువ మంది పడుకుని ఉండటం నేపథ్యంలో దీన్ని ఆసరాగా తీసుకుని ప్రణాళికబద్ధంగానే మరో మగ వ్యక్తి తోడు తీసుకుని ఆ మహిళ ఆసుపత్రిలో ప్రవేశించారు. వచ్చిన సమయంలో అక్కడ ఆ స్వరూపారాన్ని పక్కన ఉన్న మగ శిశువుని ఎత్తుకుని బయటికి తీసుకెళ్లిపోయారు. కొద్దిసేపు క్రితం మెలకు వచ్చిన స్వరూపారాన్ని పక్కన బిడ్డ లేకపోవడంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడ చేరుకుని మొత్తం విచారణ చేసి చుట్టుపక్కల వారిని కూడా విచారణ చేసిన తర్వాత మొత్తం ఆసుపత్రి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే అందులో ఒక గుర్తులేని మహిళ ఆ బిడ్డను తీసుకెళ్తున్నట్టు కూడా గుర్తించారు. అయితే అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరో కూడా ఆమె తమకు సంబంధం లేని వ్యక్తిని ఆసుపత్రితో పనిచేసే నర్సు కాదని నిర్ధారించడంతో మొత్తం ఆ ప్రాంగణంలో కాదు మొత్తం ఆసుపత్రికి వెళ్లి అన్ని మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలించి ఆ మహిళ ఆచూకీ కనుగొన్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ మహిళను పట్టుకుని మగ శిశువును మళ్ళీ ఆ తల్లి చెంత చేర్చడంతో అక్కడ ఉన్న ఆసుపత్రిలో ఉన్న రోగులు కావచ్చు నర్సులు అందరూ కూడా పోలీసుల పనితీరుకి అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. అయితే వెంటనే పోలీసులు సకాలంలో స్పందించి స్పందించడం వల్ల ఈ రోజు ఈ బిడ్డ చెంత జరిగిందని ఆ తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైట్ ప్రసాద్, థాంక్యూ.